హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎంసీక్యూల రూపంలో మనం డిస్కస్ చేసుకుందామండి. ఇవి మనకి స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో మీకు ఏ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడతాయి అనమాట. మరి మీకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కావాలని అనుకుంటే, అంటే లాస్ట్ 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావాలి అని అనుకుంటే, థియరిటికల్గా ఎంసీక్యూల రూపంలో కావాలని అనుకుంటే, అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్లస్ మెటీరియల్ అనమాట, మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్స్ అనేది నిన్ననే స్టార్ట్ అయిందనమాట. మీకు ప్రతిరోజు కూడా 2 నుంచి 3 వీడియోస్ అనేవి కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట. హైలైటెడ్ పాయింట్స్ అనేది మెయిన్ టార్గెట్ అనమాట మనవి. అంటే ఏవైతే బాగా న్యూస్లోకి వచ్చిన ఉంటాయో దానికి సంబంధించి ఎక్కువ డేటా అనేది మీకు కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పర్సన్స్ అండ్ న్యూస్, అవార్డ్స్, నెక్స్ట్ స్పోర్ట్స్, అలాగే నెక్స్ట్ వచ్చే డేస్ అండ్ థీమ్స్, ఇలా అన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని. సో మీరు బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు 199 రూపీస్ అనమాట, 3 months వ్యాలిడిటీతో ఉంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో అల్పాహార పథకం ప్రారంభించారు? ఓకే, అంటే స్కూల్లో అనమాట. వాస్తవానికి తీసుకుంటే మనకి మిడ్ డే మీల్ పథకం ఉంది యాక్చువల్లీ కదా, మధ్యాహ్న భోజన పథకం అనేది ఉందన్నమాట. ఎందుకంటే పిల్లల తలకి అటెండెన్స్ అనేది పెంచడం కోసం మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనమాట అప్పట్లో స్టార్ట్ చేశారండి. అయితే అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అనేది మాత్రం ఎక్కడ కూడా లేదనమాట. బట్ ఫస్ట్ టైం అనమాట ఒక రాష్ట్రం వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఒక స్కీమ్ని తీసుకొచ్చిందండి. మరి ఏ స్టేట్ అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ గుజరాత్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి తమిళనాడు అనమాట. సో తమిళనాడు రాష్ట్రంలో మనకి ఓకేనండి బ్రేక్ఫాస్ట్ అనేది మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయించడం. తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగస్టు 25న మనకి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు, అంటే ఎవరైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటారో పిల్లలు, వాళ్ళకనమాట అంటే మిడ్ డే మీల్తో పాటుగా ఉదయం అల్పాహారం కూడా అందించే పథకాన్ని తీసుకొచ్చారండి. దేశంలోనే ఫస్ట్ టైం అనమాట ఒక రాష్ట్రంలో బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం అనేది ఇస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనకి తమిళనాడు రికార్డు క్రియేట్ చేసింది. అండ్ ముఖ్యమంత్రి ఎవరంటే మనకి స్టాలిన్ అనమాట. యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అండి, స్వచ్ఛ వాయు సర్వేలో 10 లక్షల మించి జనాభా ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి నగరం ఏది? ఇక్కడ మనం చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టకుండా క్వశ్చన్ ఎలా అడిగారు అంటే 10 lakhs పాపులేషన్ అడిగారు. అలాగే 3 to 10 lakhs ఒక కేటగిరీ ఉంది, 3 lakhs లోపు అంటే 3 lakhs నుంచి 10 lakhs పాపులేషన్ అనేది ఒక కేటగిరీ, 10 లక్షలు దాటి పాపులేషన్ ఒక కేటగిరీ, నెక్స్ట్ 3 lakhs లోపు ఒక కేటగిరీ అనమాట. సో మనం క్వశ్చన్ ఏంటంటే 10 లక్షలు దాటి అడిగినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. మరి చూడండి, స్వచ్ఛ వాయు సర్వేలో 10 లక్షల మంది జనాభా ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి నగరం ఏది అంటే ఆప్షన్స్ ఇండోరు, ఆగ్రా, తానే, పాట్నా అండి. ఆన్సర్ వచ్చేసి ఇండోర్ అనమాట. మధ్యప్రదేశ్లో ఉంది ఇండోర్ అనేది. అంటే 10 లక్షల జనాభా దాటినప్పుడు కూడాను గాలి ఎలాంటి పొల్యూషన్ అనేది చెందకుండా, అంటే ఎక్కువ పొల్యూట్ అవ్వకుండా, అంటే సాధారణంగా పొల్యూట్ అవుతుంది. ఓకే, మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ వల్ల అవ్వచ్చు, లేదంటే మనకి ఏదైతే వాహనాల ద్వారా వచ్చినటువంటి పొల్యూషన్ వల్ల కానీ లేదా ఫ్యాక్టరీస్ వల్ల కానీ డెఫినెట్గా పొల్యూషన్ అవుతుంది ఎంతో కొంత. కానీ బట్ స్టిల్ దే హ్యావ్ ఫాలోడ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట టు కంట్రోల్ ది పొల్యూషన్ అనమాట. సో అలా 10 లక్షల జనాభా దాటినప్పటికీ కూడాను కొంత తక్కువ పొల్యూషన్తో ఉన్నటువంటి నగరంగా స్వచ్ఛ వాయు సర్వే అనేది చేశారనమాట. సో అందులో మనకి టాప్లో ఉన్నది వచ్చేసి ఇండోర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూద్దాం మిగతావి. స్వచ్ఛ వాయు సర్వేలో 10 లక్షల మించి జనాభా ఉన్న నగరాల్లో ఫస్ట్ ప్లేస్లో ఇండోర్ ఉంటే, సెకండ్ ప్లేస్ ఆగ్రా ఉందండి, ఉత్తరప్రదేశ్. తర్వాత వచ్చేసి మనకి తానే, మహారాష్ట్ర ఉందన్నమాట. మరి నెక్స్ట్ స్వచ్ఛ వాయు సర్వేలో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాలు తీసుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నాం అమరావతి అండి, ఇది మహారాష్ట్రలో ఉంది. అలాగే నెక్స్ట్ మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి గుంటూరు అనమాట. అంటే 3 to 10 lakhs ఉన్నటువంటి పాపులేషన్లో 3rd పొజిషన్లో ఉంది గుంటూరు అనేది, 2nd పొజిషన్లో మొరాదాబాద్ ఉంది, 1st పొజిషన్లో వచ్చేసి అమరావతి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూద్దామండి. మరి 3 లక్షల జనాభా లోపు ఉన్న నగరాలు తీసుకుంటే ఒకటి పర్వాను అండి. పర్వాను అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. 3 lakhs లోపు ఉన్నటువంటి పాపులేషన్ ప్లస్ అలాగే అక్కడ వాయు కాలుష్యం అనేది తక్కువగా ఉన్నటువంటి నగరం అనమాట అది యాక్చువల్లీ. మరి 2వ ప్లేస్లో కాలా అంబ అండి, ఇది హిమాచల్ ప్రదేశ్. అంటే ఫస్ట్ రెండు కూడా హిమాచల్ ప్రదేశ్ 3 lakhs లోపు ఉన్న నగరాలు. తర్వాత వచ్చేసి అంగుల్ అండి, ఇది ఒరిస్సాలో ఉందన్నమాట యాక్చువల్లీ. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అని మనకి క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మనం పెట్టికొన్న ఆన్సరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 10 lakhs అడిగారా, 3 to 10 lakhs అడిగారా, లేదా 3 lakhs లో పాపులేషన్ అడిగారా, ఫస్ట్ మనం చెక్ చేసుకుని తర్వాత మనం ఆన్సర్ అనేది అప్రోచ్ అవ్వాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడండి, అంతర్గత అనుసంధానం కలిగిన విపత్తు ప్రమాదాల నివేదిక 2023 ఇటీవల విడుదల చేసిన సంస్థ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే విపత్తులు అంటే డిజాస్టర్స్ అండి. డిజాస్టర్స్ అనేవి ఒకదాంతో ఒకటి డిపెండ్ అయి ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సముద్రపు అంటే తుఫాన్ బాగా వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఎక్కువ తుఫాన్ వచ్చింది అనుకోండి, చెట్లు పడిపోవడం కానీ
లేకపోతే అదే టైంలో తుఫాన్ టైంలో పిడుగులు పడడం కానీ ఇలా వస్తుంటాయి యాక్చువల్లీ. అంటే ఒక దానివల్ల 2 లేదా 3 డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉంటుంది. న్యాచురల్ కెలామిటీస్ అంటారు వీటిని. అలాగే ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్ అయితే ఒక దాని వల్ల వేరే ఆటోమేటిక్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. అంటే ఒక ప్రాబ్లం వల్ల 2-3 ప్రాబ్లమ్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి అలా అంతర్గతంగా అనుసంధానం అంటే ఒకదానికొకటి కోరిలేట్ అయినటువంటి డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో ఓకే వాటికి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసిందండి ఒక సంస్థ 2023లో. ఆ సంస్థ పేరేంటి? యునెస్కో, వరల్డ్ బ్యాంక్, యుఎన్ఓ అండ్ యుఎన్సిటిఏడి అండి. ఆన్సర్ వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట. దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఐక్యరాజ్య సమితి అనేది అంతర్గత విపత్తులకు సంబంధించి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట. మరి ఏంటంటే అవి ఒకసారి చూద్దాం. చూడండి, ఐక్యరాజ్య సమితి ఇటీవల అంతర్గత అనుసంధానం కలిగిన విపత్తుల ప్రమాదాల నివేదికతో పేరుతో ఒక పేపర్ రిలీజ్ చేసిందండి. దీని ద్వారా ప్రపంచంలో ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతం ఎంత ఎక్కువగా ఆధారపడి ఉంది అనేది తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఏదైనా సరే డిజాస్టర్ వచ్చి వాళ్ళు కనుక ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? సో ఈ దేశం మీద ఎక్స్పోర్ట్స్ విషయంలో కానీ ఇంపోర్ట్స్ విషయంలో కానీ డిపెండ్ అవుతున్నటువంటి ఆ కంట్రీ అనమాట వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అంటే ఒక కంట్రీ ప్రాబ్లమ్స్లో ఉంటే దాని మీద డిపెండ్ అయిన కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. సో అలా ఈ కారణం వల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాలు తీసుకున్న చర్యల ద్వారా ఇతర దేశాల మీద తీవ్రమైన ప్రభావం పడుతుందని, అలా ప్రతికూల పరిణామాలు సంభవించకుండా అన్ని దేశాలు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరి ఈ నివేదిక ఫస్ట్ టైం 2021లో రిలీజ్ చేశారండి. ఫస్ట్ టైం అనమాట యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 2021లో రిలీజ్ చేసింది. మరి ఆ నష్టాలు ఎలాంటివి ఒకసారి చూద్దామండి. ఇవేంటంటే భూగర్భ జలవనరులు అనేది తగ్గిపోవడం, అంటే మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోవడం కానీ, లేదంటే జీవజాతులు అంతరించేటటువంటి వేగం పెరిగిపోవడం. ఏవైతే మనకి బయోడైవర్సిటీగా చెప్తుంటాం, అత్యధిక జీవజాతులు కనుక ఒకే ప్రాంతాల్లో ఉంటే దాన్ని మనం బయోడైవర్సిటీగా చెప్తుంటాం. ఆ బయోడైవర్సిటీ అనేది కాకుండా ఏవైతే కొన్ని జాతులు ఉంటాయో, అంటే మనకి పక్షులు అవ్వచ్చు, లేదంటే జంతువులు అవ్వచ్చు, ఓకే ఏదైనా సరే వన్యప్రాణులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అంతరించిపోయేటటువంటి స్థితి ఎక్కువైపోవడం కానీ, నెక్స్ట్ మంచు పర్వతాలు కరిగిపోవడం, ఓకే మంచు పర్వతాలు కరిగిపోవడం, నెక్స్ట్ అంతరిక్షంలో అంటే స్పేస్లో వ్యర్థాలు అనేవి పోగబడిపోవడం, అంటే ఎక్కువైపోవడం అనమాట. నెక్స్ట్ భరించలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, విపరీతంగా అనమాట భూమి తలకి టెంపరేచర్ అనేది పెరిగిపోవడం కానీ, నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్తులో వచ్చే నష్టాలు. వీటన్నింటి వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టాలు ఇవన్నింటినీ కూడా విపత్తులుగా అనమాట ఓకే యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసి ప్రతిసారి కూడా అనమాట ఒక రకమైన రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుందండి. ఫస్ట్ టైం అనమాట ఈ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 2021లో మనకు రిలీజ్ చేసిందండి. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి 2023లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఉండి నిసర్గ అనే సంస్థను ఇటీవల ప్రారంభించినటువంటి క్రికెటర్ ఎవరు? ఓకే అంటే ఒక క్రికెటర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారనమాట. మరి ఎవరు ప్రారంభించారు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అండ్ మహేంద్ర సింగ్ ధోని అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి విరాట్ కోహ్లీ అనమాట. సో విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఇద్దరు కలిపి అనమాట ఈ సంస్థను ప్రారంభించారండి. మరి ఈ సంస్థ స్పెషాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. వీళ్ళు ఏంటంటే వివిధ రకాల ఈవెంట్లు, అంటే ఏవైనా సరే ఈవెంట్స్ అంటే మీ అందరికీ తెలిసింది కదా, ఏదైనా సరే పెద్ద పెద్ద అంటే ఫంక్షన్స్ లాంటివి అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే అలాంటివి కండక్ట్ చేయడం కానీ ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోటార్ క్రీడలు అండి. మోటార్ క్రీడలు అంటే అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు బైక్ రేసింగ్లు కానీ, లేదంటే కార్ రేసింగ్లు కానీ, ఓకే మోటార్ స్పోర్ట్స్ అంటారు వాటిని యాక్చువల్లీ. సో అలాంటి స్పోర్ట్స్కి సంబంధించి అనమాట ఎంకరేజ్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే ఇవన్నిటిని కూడాను ఓకే నిర్వహిస్తారనమాట యాక్చువల్లీ. వాటికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ నిసర్గ అనేటటువంటి కమర్షియల్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు నిర్వహించడానికి అనమాట స్టార్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్ మేబీ, ఎందుకంటే మామూలుగా అయితే ఇది ఇంపార్టెంటా కాదా పక్కన పెడితే, బట్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఓకే పాపులర్ పర్సన్స్ కాబట్టి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మోటార్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ని రిలేటెడ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. ఓకే సో మరి మోటార్ స్పోర్ట్స్ అంటే ఏంటంటే ఎనీ ఆఫ్ సెవరల్ స్పోర్ట్స్ ఇన్వాల్వింగ్ ద రేసింగ్ ఆర్ కాంపిటేటివ్ డ్రైవింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్. ఏవైనా సరే కాంపిటీషన్కి సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని మోటార్ స్పోర్ట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూద్దామండి. ఇటీవల చంద్రుడిపై పరిశోధనల కోసం ప్రయోగించినటువంటి లోనా 25 అనే ప్రయోగం విఫలమైందండి. మరి ఈ లోనా 25 ప్రయోగం అనేది ఎవరు చేశారు? ఏ దేశం చేసింది? చాలా ఇంపార్టెంట్. లోనార్ అంటేనే చంద్రుడు వాస్తవానికి కదా. లోనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి? చంద్రగ్రహణం కదా. సో మరి లోనా 25ని ఎవరు ప్రయోగించారో చూద్దామండి. అమెరికా, కెనడా, రష్యా అండ్ చైనా అండి. ఆన్సర్ వచ్చేసి రష్యా అండి. సో ఇటీవల అనమాట లోనా 25ని పంపించినటువంటి దేశం ఏదంటే మనకి రష్యా అండి. చూడండి ఇక్కడ చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్టాత్మకంగా ఉపయోగించినటువంటి లోనా 25 ప్రయోగం అనేది విఫలమైంది. మరి లోనా 25 ల్యాండర్ సాంకేతిక సమస్యతో చంద్రుడు ఉపరితలంపై ఆగస్టు 19న కుప్పకూలింది. చంద్రుడి యొక్క సమీపంలోకి వెళ్ళినటువంటి ల్యాండర్ ఒక అనియంత్రిత కక్షలో పరిభ్రమించి అనంతరం చంద్రుడు ఉపరితలం ఢీకొట్టి కూలిపోయింది. ఓకేనండి. సో మరి ఎవరు ప్రకటించారంటే రోగో కాస్మోస్ అనేది వాళ్ళకి
చెప్పారనమాట. అదే మనకి ఎలాగైతే ఇస్రో మనది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎలాగో వాళ్ళకనమాట ఓకే రోగో కాస్మోస్ అనేది అనమాట వాళ్ళ యొక్క స్పేస్ సెంటర్ అనమాట వాళ్ళు ప్రకటించారండి ఎవరు. సో వాళ్ళు ఏంటంటే వెళ్ళాల్సిన కక్షలోకి వెళ్లకుండా కంట్రోల్ చేయలేనటువంటి ఒక కక్షలోకి వెళ్ళడం వలన అది ఆటోమేటిక్గా అనమాట కొలాప్స్ అయిపోయింది. సో ఈ లోనా 25 ప్రయోగం అనేది ఫెయిల్ అయిందనమాట. మరి లోనా 25ని ఎవరు ప్రయోగించారంటే చంద్రుడికి సంబంధించి అనమాట ఇది యాక్చువల్లీ. ఎందుకంటే చంద్రుడి మీద పరిశోధనల కోసం రీసెంట్గా మనం కూడా ఒకటి పంపించాం ఏంటి చంద్రయాన్ 3 కదా. అదేంటంటే మనకి దక్షిణ ధ్రువం మీదకి వెళ్ళింది. ఎందుకంటే దక్షిణ ధ్రువం మీదకి వెళ్ళినటువంటి మొట్టమొదటి దేశంగా మనం రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి. భారతీయ సంతతికి చెందినటువంటి థర్మన్ షణ్ముగరత్నం ఇటీవల ఏ దేశానికి అధ్యక్షులయ్యారు? ఓకేనండి, థర్మన్ షణ్ముగరత్నం గారు అనమాట రీసెంట్గా ఒక దేశానికి అనమాట ప్రెసిడెంట్ అయ్యారండి. మరి ఏ దేశానికి అయ్యారు అతను చూద్దాం. ఈయన ఏంటంటే ఇండియన్ ఆరిజిన్ అనమాట. ఆప్షన్స్ ఉండే మలేషియా, సింగపూర్, నేపాల్ అండ్ స్విట్జర్లాండ్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి సింగపూర్ అండి. ఈయన సింగపూర్లో అనమాట ఒక తమిళ్ కుటుంబానికి చెందిన వ్యక్తి అనమాట. ఓకే మరి ఇక్కడ చూస్తే షణ్ముగరత్నం ఓకే ఈయన సింగపూర్కి అధ్యక్షుడు అయినటువంటి 3వ భారతీయ సంతతి వ్యక్తి అంటే 3rd పర్సన్ అనమాట. ఇదివరకు ఎస్ రామనాథన్ గారు నెక్స్ట్ అలాగే దేవన్ నాయర్ కూడా అధ్యక్షులుగా పనిచేశారనమాట భారత సంతతికి చెందిన వ్యక్తులు. మరి ఇంక చూస్తే ఇతను ఓకే భారతీయ సంతతికి చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త అనమాట ఈయన. అంటే ఈయన ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అంటే 2001 నుంచి కూడా ఉన్నారనమాట సింగపూర్ పాలిటిక్స్లోని. ఈయన 9th ప్రెసిడెంట్ అయ్యారండి. అంటే 9th ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ అనమాట. యాక్చువల్లీ సెప్టెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేశారు. సింగపూర్లో 154 years చారిత్రాత్మక అధికార భవనం ఇస్తానాలో భారత సంతతికి చెందినటువంటి జస్టిస్ సుందరేష్ మీనన్ ఈ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మరి ఈయన యొక్క పదవీకాలం వచ్చేసి 6 years అండి. చీఫ్ జస్టిస్ ద్వారా అనమాట ఇక్కడ ఓకే ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. ఓకే సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే సో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. బాలు ఐక్య అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఓకే మీరు కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా మీరు కావాలని అనుకుంటే జస్ట్ మీకు ఓకే 199 రూపీస్కి అనమాట మన యాప్లోని అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇందులో మీకు మెటీరియల్స్ ప్లస్ వీడియో కంటెంట్ మీకు అవైలబుల్ ఉంటుందండి. సో అలాగే నెక్స్ట్ రేపు అంటే 20th ఈవినింగ్ ఓకే మనకి 6 PM అనమాట గ్రూప్ 2 ప్రిలిమినరీ కోర్సు స్టార్ట్ అవుతుంది ఏపీపీఎస్సీకి సంబంధించి. ఆ తర్వాత కూడా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుందండి. అందులో మీకు గ్రూప్ 2 కోర్సులో మీకు కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ, నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీకు ఉంటాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రేపు మార్నింగ్ ఒక వీడియో చేసినట్టు పెడతాను. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. క్వాలిటీగా మీకు సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా అనవసరమైన విషయాలు డిస్కస్ చేయకుండా నీట్గా ఓన్లీ సబ్జెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.